హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. రీసెంట్ టైమ్స్లో కూడా క్రైమ్ రేట్ అనేది కూడా బాగా పెరిగిపోతుంది. అందులో హస్బెండ్ వైఫ్ని చంపడము, వైఫ్ హస్బెండ్ని చంపడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అది కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎట్లా వస్తున్నాయంటే అరేంజ్ మ్యారేజ్తో పాటు లవ్ మ్యారేజెస్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అసలు అనే దాని గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాము. మరి దాని గురించి మాట్లాడడానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అలాగే రిలేషన్షిప్ కోచ్ అయిన గణేష్ మండాడి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. అంత చంపుకునే ద్వేషం ఎందుకు వస్తుంది సార్? అసలు ఎక్కడి నుంచి వస్తుంది? అంతగా ప్రేమించిన వాళ్ళు మ్యారేజ్ అయిన కొన్నాళ్ళ తర్వాత వాళ్ళనే చంపేద్దాము అన్నంత ద్వేషం. ఇక్కడ ఏమవుతుందంటే కేవలము అరేంజ్ మ్యారేజే కాదు, మీరు అన్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బాగా ఒకరినొకరు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇంత ఘాతకానికి అంటే ఒక క్రైమ్ చేసేంత వరకు ఏంటంటే ఒక నేరస్తుల ఒక క్రైమ్ ఒక క్రిమినల్ మైండ్ సెట్ వరకు వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటంటే 2 రీజన్స్ ఉన్నాయి నేను చెప్పేది. ఒకటి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే నా లైఫ్ పార్ట్నర్ నాతో లాయల్గా ఉన్నారా లేదా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. చాలా విషయాలలో ట్రస్ట్ డెఫిసిట్ తోటి వచ్చేది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఒక బీజం, ఒక విత్తనం లాంటిది. అది ఒకసారి స్టార్ట్ అయిందనుకో వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్గా అంటే ఎమోషనల్గా దూరం పెరుగుతుంది, వాళ్ళ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ అనేది కాన్ఫ్లిక్ట్స్ ట్రిగ్గర్స్ క్రియేట్ అవుతుంది. ట్రస్ట్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే దానికి తోటి రెండోదన్న కదా పొసెసివ్నెస్. నా లైఫ్ పార్ట్నర్ నేను చెప్పినట్టు ఉండాలి, నాలాగనే ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి. ఈ 2 రీజన్స్ మెయిన్. మిగతా అన్ని సెకండరీ, మిగతా అన్ని చిన్న చిన్న రీజన్స్ అవి కావు. వీటి ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళు ఇమోషనల్గా దే ఆర్ లైక్ ఒక హైపర్ ఇమోషనల్గా ఒక హైపర్ స్టేజ్కి వెళ్తారు వాళ్ళు. అలా అంటే అన్ని సెకండ్ అవుతుంది, నాది నేను నా ఫీలింగ్స్, నా లైఫ్ పార్ట్నర్ నేను చెప్పినట్టు వినట్లేదు, నా మాటలు వినట్లేదు అని చెప్పేసి ఆ హిడెన్ డ్రైవ్ ఉంటుంది వాళ్ళకి ఇమోషనల్గా. ఆ హిడెన్ డ్రైవ్ తోటి ఏంటంటే ప్రతిరోజు గొడవలు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయ్యేసరికి వాళ్ళకి ఏ మధ్యలో అవుతుందంటే ఇమోషనల్గా హర్ట్ చేసుకుంటారు ఒకరినొకరు, మాటలతో చేష్టలతో సైలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మాటకు మాట ఇద్దరి మధ్యలో చాలా అవుతుంది. అదేంటంటే ఇప్పుడు ఆ క్రైమ్ అనేది ఫైనల్ ఎపిసోడ్ బ్లాస్ట్, దానికంటే ముందు చాలా అవుతుంది సైలెంట్గా. ఐ బీన్ సీయింగ్ ఇన్ ద రిలేషన్షిప్స్. కొంచెం డీప్గా స్టడీ చేస్తే ఏమవుతుందంటే స్టార్టింగ్లోనే ఇప్పుడు సడన్గా ఆ క్రైమ్ అవ్వలేదు, దానికంటే ముందు దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఎమోషనల్ నీడ్స్, ఆ డిజైర్స్ అవన్నీ కూడా ఒకేసారి లోపల పైలప్ అయ్యి ఇద్దరి మధ్యలో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్కి, ప్రేమించి పెళ్లి వేసుకున్న వాళ్ళకి, వీళ్ళకి, ఈవెన్ పేరెంట్స్ కూడా ఎక్కడైనా వాళ్ళ కపుల్ మధ్యలో రిలేషన్షిప్ కూల్గా లేదు, సఖ్యంగా లేదంటే గివ్ సమ్ హీలింగ్ స్పేస్ అండ్ నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు కలుపు మొక్కలను మనం నెగ్లెక్ట్ చేస్తే పంట పొలంలో కలుపు మొక్కలు వేసి అవి కిందికి వెళ్ళిపోతాయి, కనపడవు, అంతరించిపోతాయి. ఇప్పుడు అసలు పెళ్ళి బంధం పక్కన పెట్టు, ప్రాణాలకే హాని అవుతుంది. వాళ్ళ భౌతికంగా ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఫిజికల్ ఎగ్జిస్టెన్సే పోయి ఒక లైఫ్ పార్ట్నర్ నేరానికి కూడా కాబట్టి మిగతా వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో స్పాయిలింగ్ దేర్ రిలేషన్ ఆల్సో. వాళ్ళు కూడా వెళ్ళేసి లైక్ దే ఆర్ బికమింగ్ ఏ క్రిమినల్ బిహైండ్ ద బార్, దే ఆర్ స్పెండింగ్ దర్ లైఫ్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ దెమ్. ఇక్కడ ఏంటంటే ఒక సైకలాజికల్గా ఈగో డ్రైవ్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యి. సో అంతవరకు వెళ్తుందంటే ఎంత మంచోళ్ళైనా పెళ్ళికి ముందు అబ్బాయి మంచోడే అమ్మాయి మంచిది అన్న ట్యాగ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ ప్రాబ్లం అనుకోవచ్చు, వాళ్ళ సైకలాజికల్ ప్యాటర్న్ అనుకోవచ్చు, అవి తప్పే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, నెగిటివ్ టాక్సిక్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఇలాంటి ఘాతకాలకు వెళ్తున్నారంటే వాళ్ళకు ఆ ట్రస్ట్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, ట్రస్ట్ బ్రేక్ అనే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అది నిజమాబద్ధం పక్కన పెట్టండి, అనుమానం పెనుభూతం లాగా ఒక చిన్న అనుమానం వచ్చేసి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేటెడ్ కావచ్చు, నాట్ నెససరీ. కొన్ని విషయాల్లో ఎక్స్ట్రా మ్యారిటల్ క్వశ్చనే రాదు, నేను చెప్పినట్టు వినట్లేదు, నేను నచ్చని వాళ్ళతోటి నేను వీళ్ళతోటి మాట్లాడొద్దంటే మాట్లాడుతుంది, ఓకే, లైక్ ఇంట్లో నా పై చేయలేదు, అన్నీ నన్ను ఇగ్నోర్ చేస్తుంది, నన్ను లైట్గా తీసుకుంటే, ముందులా లేరు, మారిపోయారు. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా అన్మెట్ ఇమోషనల్ నీడ్స్, డిజైర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి పైలప్ అయ్యి పెద్దగా అయ్యి ఇంకా నేను బ్రతకను తనను బ్రతకనివ్వనన్న స్థాయికి వెళ్ళిపోతున్నారు జనాలు. కానీ సార్ అక్కడైతే వదిలిపెట్టి వెళ్ళిపోవడము లేదా డైవర్స్ ఇవ్వడము ఇలాంటి ఆప్షన్ ఉన్నా కానీ క్రైమ్ వైపే ఎందుకు అడుగులేస్తుంది? అది సైకలాజికల్ డ్రైవ్. అది ఎందుకంటే సైకలాజికల్గా నెగిటివ్ జోన్లకి అలా వెళ్ళిపోతున్నారు గట్టిగా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇమోషనల్ రెగ్యులేషన్ లేకపోవడం అగైన్. వాళ్ళకి ఏంటంటే ఎంత పెద్ద నేరం చేసిన వాళ్ళకు సిస్టమ్ ఉంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, ఒకేసారి పనిష్మెంట్ అవుతుంది. ఈ పెళ్ళిళ్ళు ఏం చేస్తారంటే, ఇంకోటి చెప్తాను నేను అన్ఫార్చునేట్ చెప్పడానికి, చాలా మంది కపుల్స్లో చిన్న తప్పు, ఒక 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద చేసిన తప్పును కూడా ప్రతిరోజు
జీవిత భాగస్వామి భార్య కావచ్చు భర్త కావచ్చు శిక్షిస్తూనే ఉంటారు ప్రతిరోజు. ఇప్పుడు ఒక నేరం పిక్ పాకెటర్ ఉంటాడు, డబ్బులు దొంగలిస్తాడు, ఒక 1 year 6 months శిక్ష ఇస్తారు, వన్ టైం అది. ఇంకొంత పెద్ద నేరం ఉంటే 2-3 years ఉంటుంది, లేదా జీవితకైతే 7 years 14 years ఉంటుంది, అంతే. శిక్ష ఒకేసారి పడుతుంది, ఫ్రీ అయిపోతారు. కానీ లైఫ్ రిలేషన్షిప్లో మ్యారిటల్ లైఫ్లో ఒక డీప్ డైవ్ సైకలాజికల్ పొసెసివ్నెస్కి ఇన్సెక్యూరిటీకి వెళ్ళేసి ఎవ్రీడే దే పనిష్. చెప్పాలంటే ఒక సైకోపాత్ లాగా అయిపోతున్నారు తెలియకుండా వాళ్ళంతలో వాళ్ళు. అంటే ఇలా పోక్ చేస్తుని ఐ థింక్ బ్రెయిన్ వాషింగ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు ఏంటంటే ఒక తప్పుని ప్రతిరోజు గుర్తు చేసి మళ్ళీ మళ్ళీ హ్యూమిలేట్ చేయడం, మళ్ళీ వాళ్ళని హర్ట్ చేయడం, ఇమోషనల్గా హర్ట్ చేయడము, అన్నిటి మీద చూపించడం. ఓకే, అది చేసావు, ఆల్రెడీ సారీ చెప్పడం అయింది, తిట్టుకోవడం అయింది, కొట్టుకోవడం అయింది, ప్రతిరోజు రిపీట్ అవుతుంటాయి వాళ్ళు. ఎప్పుడూ అయింది దాని గురించి. ఇక్కడ ప్రాబ్లం అనేది అది తప్పులో లేదు, మనలో ఉంది, విఘ్నతలో ఉంది. ఇమోషనల్ మెచ్యూరిటీ లేకపోవడం ప్రాబ్లం. అక్కడ గుర్తుపెట్టుకోవాలి, అందరు కూడా మనుషులు, ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే నేరం చేస్తున్నారో వాళ్ళదే ఎక్కువ తప్పు ఉంటుంది చెప్పాలంటే. ఎదుటి వాళ్ళకంటే వాళ్ళదే ఎక్కువ తప్పు, ఎవరేం పర్ఫెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక సెల్ఫ్ వేసుకుంటారు మాస్క్, నాకు రూల్స్ వేరు, మీ రూల్స్ వేరు. రూల్స్ వచ్చేసరికి జస్టిస్ కావచ్చు, రేషనాలిటీ కావచ్చు. ఇక్కడ ఇంకోటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఇన్లాస్ కావచ్చు, థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్, బౌండరీస్ లేకపోవడం కావచ్చు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఒక రూలు, అత్తమామకి ఒక రూల్. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఒక రూలు, అబ్బాయి వాళ్ళ అత్తమామకి ఒక రూలు. మా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, బట్ మీ తల్లిదండ్రులు నా ఇష్టం ఉంటే చూస్తాను, లేకుండా చూడాలి. మీ తల్లిదండ్రులు ఏమన్నా పర్లేదు, బట్ మా తల్లిదండ్రులు ఒక మాట అనకూడదు. వీళ్ళ మాట వినాలి, వాళ్ళ మాట అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక అన్బయాస్డ్గా నాకు ఒక రూల్, మీకు ఒక రూల్ అన్నప్పుడు, ఇప్పుడు అర్ధనారీశ్వరుడు వేదిక్స్ నుంచి ఉన్నాయి, దే ఆర్ ఈక్వల్. ఏదైనా సరే రూల్స్ కావచ్చు, కష్టం కానీ సుఖం కానీ అన్నీ వాట్ ఎవర్ మనం అనుకున్నవి ఏవైనా సరే, వాల్యూస్, ఎథిక్స్, బిలీఫ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, కాంప్లెక్స్ ఏ పేరు పెట్టినా అన్ని ఇద్దరికి సమానమే. నాకొక రూల్, మీకొక రూల్ అంటే అది ఇలాంటి వాటికే దారి తీస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒకరు ఎక్స్ప్లాయిటింగ్ నేచర్ వాళ్ళు కూడా ఈ మధ్యలో ఉంటున్నారు. సైకలాజికల్గా దే ఆర్ లైక్ మోర్ ఎక్స్ప్లాయిటింగ్ అండ్ సెల్ఫ్ డ్రివెన్, సెల్ఫ్ సెంట్రిక్ మాస్క్ వేసుకొని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రయారిటీ అలా ఎలా చేస్తారు, నన్ను మోసం చేయలేరు, నన్ను హర్ట్ చేయలేరు, నాకు వ్యతిరేకంగా, నా ఎమోషన్స్కి వ్యతిరేకంగా ఏ చేయకూడదు. అదొకటి డామినేట్గా ప్రెస్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు రెసిస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ సపోర్ట్ చేయాలనే నచ్చదు, నువ్వు ముందు చేయలేవు, ఎప్పుడు చేస్తున్నావు, ముందు చేయాల్సింది. సో అదేంటంటే నెవర్ ఎండింగ్ గో అవుతుంది. సో ఇక్కడ సైకలాజికల్గా దే గెట్ టు డిఫరెంట్. వాళ్ళకి ఇమీడియట్లీ కావాల్సింది కౌన్సిలింగ్స్ అండ్ థెరపీస్. ఓకే, దానికంటే ముందు అంతవరకు కూడా తెచ్చుకోవద్దు. బేసిక్ అవేర్నెస్ పెంచుకోవాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలి, ఇమోషనల్ రెగ్యులేషన్ మీద స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఇద్దరం సమానమైనప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఇద్దరిలో ఉండాలి, ఒక్కరికి లేకుండా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే మంచి వాళ్ళు క్రిమినల్ అవుతున్నారు, ఇక్కడ యావరేజ్ ఉన్న వాళ్ళు సఫర్ అయ్యి విక్టిమ్ అవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు చంపిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు క్రిమినల్స్ అని కాదు, మంచి వాళ్ళు కూడా అయిపోతున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం అయితే ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక్కసారి లైఫ్ పార్ట్నర్స్ ఎవరైనా సరే ఫెయిర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెయిర్గా ఉండడం. ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నేను ఎక్స్పెక్ట్ చేసింది నీకు తిరిగి ఇస్తున్నానా, మీరు ఎక్స్పెక్ట్ చేసింది నేను ఇవ్వాలి, నాకు ఎక్స్పెక్ట్ చేసింది నాకు కావాలి, మీరు మాత్రం నా ఇష్టం ఉంటే ఇస్తాను, లేకుంటే లేదు. టూ సైడ్స్ ఉండాలి. ఇప్పుడు నా ఫీలింగ్స్కి పెయిన్ ఎక్కువ ఉంటుంది, మీ ఫీలింగ్స్ పెయిన్ లేదు. నా సఫరింగే వాల్యూ, మీ సఫరింగ్ లెక్క లేదు. సో ఇప్పుడు నా ఐడెంటిటీ, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని ఒక ధోరణి తెలియకుండానే చేస్తారు వాళ్ళు. తెలియకుండానే చేస్తుంటారు. ఒక్కసారి ఎవరైనా లైఫ్ పార్ట్నరు నాకు రెస్పెక్ట్ కావాలంటే నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు కావాల్సింది నేను ముందు ఇవ్వాలి. నేను ఎంటైటిల్గా, హక్కుగా నాకు కావాలని కాదు. భర్తగా, భార్యగా మీకు కావాల్సినవి ఏవైనా రైట్స్ కావచ్చు, ఎంటైటిల్మెంట్స్ కావచ్చు. ఒక భర్తగా భార్య నుంచి కావాల్సిన ఎంటైటిల్మెంట్స్ రావాలంటే భర్త రూల్స్ని ఫుల్ఫిల్ చేయాలి ఫస్ట్. ఓకే, భార్య కావాల్సినవన్నీ ఎంటైటిల్మెంట్స్ కావాలంటే భర్తకు తనిచ్చే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, తనకున్న ఎంటైటిల్మెంట్స్ ఫుల్ఫిల్ చేయగలగాలి. ముందు నువ్వా అని కాదు, యాక్చువల్గా ముందు నువ్వు తర్వాత నేను ఇస్తాను అది కాదు. ఫస్ట్ వీ నీడ్ టు గివ్, తర్వాత వీ షుడ్ ఎక్స్పెక్ట్. ఆ పోటీతత్వం అయితే ఉండకూడదు. అప్పుడు ఈ ఒక్క రూల్ చాలు, ముందు నేను ఇస్తాను అండ్ ఐ విల్ గివ్ మోర్ దెన్ వాట్ ఐ రిసీవ్ అని ఒక చిన్న రూల్ ఉంటుంది చాలు. అసలు గొడవలు కాదు, క్రైమ్ పక్కన పెట్టు, చిన్న గొడవలు కూడా ఉండవు. 90% గొడవలు తగ్గిపోతాయి. ఒక ఫెయిర్నెస్కి ఉండడం, బోత్ ఆర్ సేమ్, ఇద్దరికి సేమ్ రూల్ అప్లై అవుతుంది. ఐ విల్ గివ్ మోర్ దెన్ యూ అండ్ ఐ విల్ గివ్ ఫస్ట్ అని ఒక చిన్న స్పిరిట్, అది ఒక్క రూల్ ఉంటే చాలు. లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ వస్తాయి, గొడవలు ఉండవు, అన్నీ సర్దుకుంటాయి మిగతావన్నీ. సార్ యు ఆర్ ఏ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ కదా, సో ఇది ఒక్కటి అడుగుతాను సార్. ఎమోషనల్గా ఇంటెలిజెన్స్ పరంగా కూడా ఏంటంటే ఇప్పుడు జ్యుడిషియరీ పరంగా అయినా కానీ వాళ్ళకు శిక్ష పడుతుంది, దొరికిపోతాం ఏదో ఒక పాయింట్లో అని తెలిసినా కానీ స్టిల్ ఎందుకు చేస్తున్నారు అలాగా? ఒకే రీజన్, క్షణిక ఆవేశం. ఆ పర్టికులర్ మూమెంట్, ఆ పనిష్మెంట్ చేసేంత వరకు వాళ్ళ క్రేవింగ్ తగ్గదు,
ఆ సైకలాజికల్ ఈగో క్రేవింగ్ ఏదైతే ఉంటుందో ఉంటుంది కదా, అది తగ్గదు. ఆ క్రైమ్ అయ్యాకనే తగ్గుతారు వాళ్ళు. అక్కడ అది అవాయిడ్ చేయడానికి క్రైమ్ కావచ్చు, తప్పు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ ఏంటంటే ఇంపల్సివ్గా రియాక్ట్ అయిపోతారు. ఒక్కొక్కసారి వాళ్ళకి చేయాలని ఇష్టం కూడా ఉండదు, చేయాలని కూడా చేయరు. ఈవెన్ దెర్ ఈస్ అ స్టడీస్, కొన్ని మల్టిపుల్ స్టడీస్ అయినాయి. జైల్లో ఉన్న వాళ్ళు, జైల్లో నేరాలు చేసి వచ్చిన వాళ్ళని, నాట్ ఓన్లీ ఈ అన్ని రకాల నేరాలు చేసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. మీకు ఏమనిపిస్తుంది, మీరు చేసిన తప్పుని మీరు ఫీల్ అవుతున్నారా, చేయాల్సింది కాదని ఒక చిన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకంటే, అందులో 90% జనాలు మేము తప్పు చేసాం, ఒక 1 minute మేము కొంచెం పేషెన్స్గా మేము ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటే, క్షణికావేశం లేకుంటే నేను ఇన్ని సంవత్సరాలు జైల్లో నేను సఫర్ అయ్యానే కాదు అనే పశ్చాత్తాపం, రిగ్రెట్స్ అందరిలో ఉన్నాయి. 90% జనాల్లో ఉన్నాయి, 90% జనాల్లో. కానీ ఇలాంటి విషయాలకు వచ్చేటప్పటికి అలా లేదు కదా సార్. ఏంటంటే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఇవన్నీ సంథింగ్ చూసుకొని సో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అనేది చేస్తున్నారు కదా విత్ ద హెల్ప్ ఆఫ్ థర్డ్ పర్సన్. సో అది క్షణికావేశం ఎట్లయితుంది? క్షణికావేశం అంటే వాళ్ళకి ఏంటంటే ఇక్కడి వరకు ఉంటుంది ఆ ఈగో, అది ఇంతకుముందు అనుకున్నాం, అది అయ్యేంత వరకు. ఇక్కడ ఏంటంటే వాల్యూస్ లేకపోవడం, ఏంటి సైకలాజికల్గా ఆ ప్యాటర్న్, అది ప్యాటర్న్ ఒక రివెంజివ్ మైండ్ సెట్. ఇక్కడ ఏంటంటే ఒక రివెంజివ్ మైండ్ సెట్, విక్టిముడ్ నుండి బ్లేముడ్తో పాటు ఫస్ట్ విక్టిముడ్తో స్టార్ట్ అవుతుంది ఏదైనా సైకలాజికల్గా. ఫస్ట్ నేను ఒక విక్టిమ్, నేను సఫర్ అవుతున్నాను, నిజంగా విక్టిమ్ గారు వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఒక విక్టిమ్ అనేది, వాళ్ళే కల్పిట్ చెప్పాలంటే, వాళ్ళే విక్టిమ్లుగా ఫీల్ అవుతారు. తర్వాత బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు, నీ వల్లనే అవుతుంది, నీ వల్లనే అవుతుంది. తర్వాత రివెంజివ్ మోడ్కి వెళ్తారు. ఈ ఫేసెస్లో అన్ని దాటుకుంటూ వెళ్తారు, కానీ అక్కడ యాక్చువల్ రూట్స్ ప్రాబ్లం ఏంటో కనుక్కోవడానికి ఎఫర్ట్స్, ఇంటెన్షన్స్ రెండు లోపిస్తాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఎమోషనల్ మెచ్యూరిటీ కానీ అవేర్నెస్ కానీ లేకపోవడం. ఇక్కడ ఏంటంటే ఎంతో కొంత వంతు లైఫ్ పార్ట్నర్ది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చేసేవాళ్ళే కాదు, ఎదుటి వాళ్ళు కూడా ప్రతిసారి మనుషులని ఎప్పుడైనా కాన్ఫ్రంటేషన్ చేయకూడదు. ఎదురెళ్ళి రెచ్చగొట్టడం, ప్రొవకేటివ్ చేయడం అనేది తప్పు. ఎక్కడైనా ఎమోషన్స్ హర్ట్ అవుతున్నాయంటే అక్కడ ప్రొవకేషన్, ఉసిగొల్పడం, పెంచి రెచ్చగొట్టడం, పెంచి పోషించకూడదు. ఎందుకంటే క్షణిక ఆవేశంలో ఎంత మంచి వ్యక్తి అయినా ఒక రాక్షసురాలుగా మారచ్చు. ఇమోషనల్గా అదొక నేచర్, మన దేవుడు మనకి ఇచ్చిన ఒక దాంట్లో ఒక వన్ ఆఫ్ ద ఫ్లా అనుకోవచ్చు. అది మన ఇమోషనల్గా ఇమీడియట్లీ ఎలాగైనా మారచ్చు. మనిషి ఒక రాక్షసులాగా మారడానికి ఇంత టైం పట్టదు. ఇమోషన్స్ కంట్రోల్ లేకుంటే ఒక రాక్షసులు అయిపోతారు, రాక్షసురాలాగా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ అది తగ్గించుకోవడానికి మనం రియలైజేషన్ మన చేతిలోనే ఉంటుంది. ఒకరు నేరం చేశారంటే మోసపోయిన వాళ్ళది ఎంతో కొంత, నేను వెరీ సెన్సిటివ్, పర్టికులర్ భార్య భర్త రోడ్డు మీద వెళ్తున్నారు, అభం శుభం తెలియని వాళ్ళు, ఎలాంటి సంబంధం లేను, పిక్ పార్ట్నర్ వచ్చేదో క్రైమ్ చేయడం వేరు. ఒక లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు విషయంలో ఒక క్రైమ్ చేస్తున్నారంటే మిగతా లైఫ్ పార్ట్నర్ది కొంచెం భాగస్వామ్యం అనేది ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ముందే పసిగట్టాలి, ఏది థ్రెట్ పసిగట్టి, అంటే కొంచెం ఏంటంటే డీఎస్కలేట్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టాలి. లేదా వాళ్ళ పేరెంట్స్కో, కోచింగో, కౌన్సిలర్కో, నాన్న వాళ్ళకి చెప్పుకోవాలి. కొంచెం ఆ హెల్తీ బౌండరీస్ సెట్ చేసుకొని కొంచెం ప్రొయాక్టివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. పెంచి పోషించకూడదు. తెలియకుండానే పెంచి పోషించి తర్వాత సఫర్ అయ్యి వీళ్ళ వల్ల నష్టపోయామని చెప్పేసి బ్లేమ్ చేస్తే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం మనం ఉంది కదా. అలా కాకుండా టు మోస్ట్ ఎక్స్టెంట్ 80% వీ కెన్ అవాయిడ్ అట్లీస్ట్. 20% నేను తలరాత విధిరాత అనుకుంటాము, బట్ ఇట్ కెన్ బి అవాయిడెడ్. సో నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.